చిత్రవదకి స్వాగతం మిత్రులారా. ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశం ఏంటంటే, ఒకసారి మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత యూజువల్‌గా జరిగేది ఇదే కదా! పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తది. వాళ్ళు చెప్తారు, కథ అక్కడ మొదలవుతుంది కదా! వాళ్ళు చెప్తారు ఏంటి, మీ భార్య మీ మీద ఇలా ఇలా కేస్ ఫైల్ చేశారండి, లేకపోతే కంప్లెయింట్ ఇచ్చారండి. ఇన్వెస్టిగేషన్ కోసం మేము కాల్ చేశాం మీకు. మీరొకసారి పోలీస్ స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది. వచ్చి మీ వర్షన్ ఏంటి? ఈ కంప్లెయింట్ నిజమా కాదా? మీ పక్క నుంచి ఉన్న స్టోరీ ఏంటి? యువర్ స్టోరీ ఏంటనేది మీరు చెప్పాల్సి ఉంటుంది మాకు అని చెప్తారు. పోలీసులు ఇలా మాట్లాడినప్పుడండి మోస్ట్లీ ఒక అక్కడ రైటర్ గానీ, కానిస్టేబుల్ గానీ, హెడ్ కానిస్టేబుల్ గానీ, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గానీ, ఇన్స్పెక్టర్ గానీ, సీఏ గానీ ఎవరన్నా చేయొచ్చు. ఐఓ అంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వాళ్ళన్నా చేయొచ్చు. వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళ అసిస్టెంట్స్ అన్నా చేయొచ్చు మీకు. వారు ఫోన్ చేసినప్పుడు ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ ఎపిసోడ్‌లో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి? పోలీస్ స్టేషన్‌కి ఒకవేళ రమ్మంటే గనక వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? చాలా ముఖ్యమైనది. ఎందుకంటేనండి, ఒక ఫాల్స్ కేస్ అయితేనంటే, యూజువల్‌గా కేస్ అయితేనంటే ఏదైనా మీ మీద ఒక పోలీస్ కేస్ అయినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడాల్సిన పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైనవి రెండే 2 ఫేజెస్ అండి. ఆ 2 ఫేజెస్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. ఏంటంటే, మొట్టమొదటిది ఈ పోలీస్ కేసు ఇనీషియల్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడడం, వాళ్ళ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోవడం, అరెస్ట్‌ని తప్పించుకోవడం, లేదా బెయిల్ అప్లై చేసి, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి, ఈ ప్రాసెస్ అంతా ఉంటది కదా! ఈ పోలీసుల నుంచి దాటి చార్జ్ షీట్ ఫైల్ అయ్యి కోర్టుకెళ్ళే వరకు ఆ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది. ఎందుకంటే నిజమా, అబద్ధమా తర్వాత కోర్టులో తేల్చుకొని ఉంటాడు. ముందు అరెస్ట్ చేస్తారు, తలకాయ నొప్పి. కాబట్టి అదొకటి. రెండోదేంటి, ట్రయల్ నడుస్తుంది కదా! కోర్టుకెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి ట్రయల్ నడుస్తుంది కదా! సాక్షుల్ని విచారించడం ఇదంతా జరుగుతుంది కదా! ఈ 2 ప్రాసెస్‌లే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయండి. మిగతాదంతా కూడా చాలా స్మూత్‌గా నడిచిపోతుంది. అయితే మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ ఎపిసోడ్‌లో చాలామందికి తెలియని విషయం, ఎంత తెలిసినా సరే చూస్తూ తప్పటడుగు వేసే విషయం, పోలీసులు ఫోన్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు మనకు ఉండాల్సిన సరంజామా ఏంటి, మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లేంటి, దీని గురించి తెలుసుకుందాం. మీకు ఒకవేళ స్టేషన్ నుంచి ఏదైనా కాల్ వస్తే, వాళ్ళు రేపు ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అంటే వాళ్ళు ఏదో పర్సనల్ నెంబర్ నుంచి ఏం ఫోన్ చేయరండి. ప్రతి పోలీస్ స్టేషన్‌కి అలాటెడ్ సిమ్ నెంబర్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వస్తే మళ్ళీ అదే సిమ్ కార్డ్ వాడతారు, అదే నెంబర్ వాడతారు వాళ్ళు. కాబట్టి మోస్ట్లీ మీ దగ్గర ట్రూ కాలర్ ఉంటే దాంట్లో కనిపిస్తుంది. ట్రూ కాలర్ లేకపోయినా ఇప్పుడు చట్టాలు మార్చారు కదా, పేరు కనబడాలి దాంట్లో. ఎందుకంటే స్పామ్ కాల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి, మొట్టమొదటిగా మీ పేరు కానీ, మీ భార్య పేరు కానీ, ఓకే, మీ రిలేటివ్స్ అత్త మామ పేర్లు కానీ, ఎవరి పేర్లు మీ నోట్లో నుంచి చెప్పడానికి వీరలేదు. వాళ్ళని చెప్పనివ్వండి. మీకు రైట్ క్వశ్చన్స్ అడగడం తెలియాలి. ఫోన్ చేసిన వెంటనే ఎవడన్నా టెన్షన్ పడతాడు, నువ్వు నేనంటే ఎవడన్నా పడతాడు. ఇలా పలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తానంటే ఒక్క నిమిషం ఆగి తేరుకుని ప్రశ్నించడం మొదలుపెట్టండి. కరెక్ట్గా అడగచ్చు, ఎందుకంటే వాళ్ళన్నీ సమాధానాలు చెప్పాలి మీరు అడిగే ప్రశ్నలకు. ఏంటి సార్, మీరు కాల్ చేసింది ఎవరికి? ఓకే, నా పేరు ఇది, మీకు మీరు నాకే కదా ఫోన్ చేసింది, కనుక్కోండి. ఓకే, కంప్లైంట్ ఇచ్చా అన్నారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నా పైన, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఏ సెక్షన్స్ పెట్టారు, మీ స్టేషన్ డీటెయిల్స్ ఏంటి? ఒక పెన్ను పేపర్ తీసుకుని, అవసరమైతే ఒక్క నిమిషం ఆగమని చెప్పి వారిని ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి. ఆర్ మీ దగ్గర ఐప్యాడ్ ఆర్ ప్యాడ్, ఫోన్, వాటెవర్, దాంట్లో రాసుకోండి చక్కగా. ఓకే, మోస్ట్లీ పేరెంట్స్ మీద అందరి మీద పెట్టేస్తూ ఉంటారు. సో కాబట్టి జాగ్రత్తగా అడిగి తెలుసుకోండి. మోస్ట్లీ ఆ డీటెయిల్స్ ఏం చెప్పరండి వాళ్ళు, మీ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్తారంతే. సెక్షన్స్ ఇవి ఏం చెప్పరు, ఎందుకంటే కంప్లైంట్ తీసుకుంటారు. ఆ సెక్షన్స్ ఏంటి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు చేస్తారు అవన్నీ. మిమ్మల్ని ఏమంటారంటే, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందండి, ఎప్పుడు వస్తున్నారని అడుగుతారు. క్యాజువల్గా అడిగే క్వశ్చన్, ఎందుకంటే పోలీసులకి అదేం కావాలనో ట్రాప్ అయ్యి ఇది ఏం కాదండి. ఫస్ట్ అడిగేస్తారు. వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకుని మీకు ఫోన్ చేయడం తలకే నొప్పాలి, కాబట్టి అప్పుడే అడిగేస్తారు. మీరేం చెప్పాలంటే, సార్ మా మధ్య అంత పెద్ద గొడవ ఏం అవ్వలేదు, పోలీస్ స్టేషన్కి వచ్చేటంత గొడవ అవ్వలేదు, ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు, నేను డైజెస్ట్ చేసుకుంటున్నాను, ఇది నాకు జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది, నాకు కొంచెం సమయం ఇవ్వండి సార్, ఇదే ఫోన్ నెంబర్కి నేను తిరిగి కాల్ చేస్తాను రేపైతే రేపు, సాయంత్రం అయితే సాయంత్రం, మీకు ఫోన్ చేసిన టైంని బట్టి దగ్గర ఒక 24 గంటల సమయం తీసుకోండి, నష్టమేం లేదు. ఈలోపు మీకు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది కదా, అది నేను చెప్పేది. ఓకేనా? సో అడగండి. వాళ్ళు అయ్యో కుదరదు, నువ్వు రేపు రావా, ఇలా అన్నారు ఎవరునండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 24 అవర్స్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? ఒకవేళ ఏదైనా నెగిటివ్గా మాట్లాడుతున్నట్లయితే, మీ మీద ఏదైనా మాట్లాడడం కానీ, ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా ఫోన్లు చేసినప్పుడు కానీ, ఫోన్లను కాదు డైరెక్ట్గాని కూడా పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని అరే ఒరే అనడం కూడా లేదు, వాళ్ళకి రైట్స్ లేవు. ఓకే,
రైట్స్ లేవు కాబట్టి ఏ విధంగా అలాంటి మాటలు మాట్లాడితే ఇరుక్కుంటారు కాబట్టి మీ ఫోన్లో చాలా విజ్ఞతతో చాలా గౌరవంతో మాట్లాడతారు. దాని అర్థం మిమ్మల్ని చివరి వరకు అలాగే ట్రీట్ చేస్తారని కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, మాట్లాడి ఒకవేళ ఒక సింపుల్ విషయం చెప్తా. మీ మీద కంప్లైంట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే స్టేషన్కి రండి, మీ వర్షన్ చెప్పండి అంటారండి. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిపోతే కనుక 41A CRPC నోటీస్ ఇవ్వాలి సార్ మీకు. ఆ నోటీస్ మీకు బెంగళూరులో ఉంటే బెంగళూరులో, హైదరాబాదు, చెన్నై అయితే చెన్నై వచ్చి ఇస్తాం మేమని చెప్తారు. అడ్రస్ చెప్పండి, ఎక్కడుంటారు మీరు అని చెప్తారు. మీరు ఏం చెప్పాలంటే అలాంటప్పుడు నేను అడిగినట్టే 24 hours టైం అడగాలి. సార్ నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను, కాల్ మధ్యలో మీటింగ్ మధ్యలో ఏదో ఇంపార్టెంట్ కాల్లో కనిపిస్తే బయటకు వచ్చాను, నేను ట్రూ కాలర్లో మీ పేరు కనబడింది పోలీస్ స్టేషన్ అని, అందుకని బయటకు వచ్చాను సార్, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పండి. కంగారు పడి అడ్రస్లు ఇవ్వడం కానీ వచ్చేసేయండి సార్ మమ్మల్ని మీరు నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని కానీ కంగారు పడి చెప్పొద్దు. మీకు తెలియదు కదా విషయం ఏంటనేది, అందుకు నేను చెప్తుంటా. ఓకేనా, తెలుసుకున్న విషయం. అప్పుడు 41A CRPCకి ఒకవేళ డైరెక్షన్ ఉండుంటే కనుక అది ఎప్పుడు ఇస్తారు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోతే ఇస్తారు. ఏ సెక్షన్స్ పెట్టారు, మీ దగ్గర ఏమైనా వారెంట్ ఉందో మీ మీద కొంపతీసి, మీకు అవేం తెలియవు కదా. కాబట్టి కంగారు పడకుండా టైం తీసుకోండి. ఓకేనా, ఎప్పుడు వస్తారనగానే తొందరపడి నోరు జాటం, రేపు వస్తాను ఎల్లుండి వస్తాను ఇలాంటివి ఏం చెప్పొద్దు మీరు. అప్పుడు టైం తీసుకోండి. ఓకేనా, సో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ, మీరు వాడే పదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ర్యాష్గా కానీ కోపంగా కానీ వాడకుండా పదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ప్రశాంతంగా ఉండండి, కొంచెం స్టేబుల్గానే మాట్లాడండి. ఓకేనా, సో అయితే అయిపోయింది, ఆ కాల్ అయిపోయింది. కాల్ అయిపోయిన తర్వాత 24 hours టైం అడిగారు, మీరు తిరిగి కాల్ చేయొచ్చు. మీకు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు కేసెస్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో తెలుసా అండి. అసలు బెయిలబుల్, నాన్ బెయిలబుల్. ఈ బెయిలబుల్ అంటే ఏంటి? స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చు. నాన్ బెయిలబుల్ అంటే స్టేషన్లో బెయిల్ ఇవ్వడం కుదరదు. సమ్టైమ్స్ మీ మీద వేసిన సెక్షన్స్ని బట్టి వాళ్ళు ఏం వేసారో తెలియదు కదా. 302 వేసి ఉంటే, 307 వేసి ఉంటే, అంటే 302 వేరు, 307 అంటే హత్యా ప్రయత్నం చేశాడు అంతే కదా. 307 అంటే హత్యా ప్రయత్నం, ఈ పెద్ద పెద్ద యాసిడ్తో దాడి చేశారని ఇలాంటి ఏదైనా వేసారు అనుకో, చెప్పలేం కదా వాళ్ళు ఏం ఫైల్ చేశారు. ముందు అరెస్ట్ చేస్తారు, తర్వాత విషయం తర్వాత. 41A CRPCలు ఏం పనికిరావు సివియర్ కేసెస్లో. ఓకే, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అంటే మిస్బిహేవియర్, పబ్లిక్లో న్యూసెన్స్ చేయడం ఇలాంటివా, లేకపోతే బాగా సివియర్ అఫెన్సెసా, లైక్ సెషన్స్ కేసు అంటే ఏంటి? డెకాయిట్లు, హత్యలు, హత్యా నేరాలు, హత్యా ప్రయత్నాలు, నాటుమంది ఇచ్చి అబార్షన్ చేయించడం, చాలా విచిత్రంగా ఉంటాయండి ఇలాంటి కేసులన్నీ. ఒకవేళ అలాంటి కేసెస్ వేసారని చెప్పి మీ మీద సెక్షన్ పెట్టేస్తే మీరు ఎదురుగా వెళ్ళి సార్ బాగున్నారా అని చెప్తే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని ఎందుకు పిలుస్తారండి? ఎందుకు పిలుస్తారు చెప్పండి మిమ్మల్ని? నా బాబు రా బాబు అని చెప్పి అప్పుడే ఫ్రెష్గా కోసిన లేత అరిటాకేసి, పప్పు వేసి, బువ్వ వేసి, 2 స్వీట్స్ వేసి, 2 రకాల హాట్ వేసి, చక్కగాను పప్పు సాంబార్ వడ్డించి, ఒడియాలు వేసి, లాస్ట్లో పెరుగన్నంలో అరటిపండు నంచిపెట్టడానికి కాదు కదా. మీ మీద కేసు ఫైల్ అయింది బాస్, ఇన్వెస్టిగేషన్ అని పిలుస్తారు. ఎంత కాంప్లికేషన్స్ ఉన్నాయో మీకు తెలియదు అప్పుడు విషయం. కాబట్టి ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మీరు మాట్లాడుతున్నారు కదా, ఇన్ని చేస్తున్నారు కదా, ఇంత అందంగా మాట్లాడుతున్నారు కదా, ఫోన్కి కూడా అందుబాటులో లేడీ కుర్రాడు, అడ్రస్ మార్చేశాడు కాబట్టి నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి అని కోర్టుకి వెళ్ళి వారెంట్ తెచ్చుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళినా పని అవ్వదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే కోర్టులో వారెంట్ పెండింగ్ ఉంది సార్ అంటాడు. నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఆ కోర్టుకు కానీ దాని పై కోర్టుకు కానీ వెళ్ళా వారెంట్ క్యాన్సిల్ చేయించుకోవడం కానీ, దానికి తగ్గ బెయిల్ తీసుకోవడం కానీ, లేకపోతే బాబు నేను అందుబాటులోనే ఉన్నానని ప్రూవ్ చేసుకోవడం కానీ చేయాలి. ఇలా కూడా జరుగుతుందండి. ఇప్పుడు నా విషయంలో జరిగింది ఇదే విషయం. రోజు ఫోన్ చేసేవాళ్ళు, ఏమయ్యా ఫోన్ చేసావు అన్నట్టు, ఏదో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టు ఫోన్ చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు. నేను చెప్పిన మొత్తం లిస్టులో వాళ్ళందరూ అక్కడ ఆ స్టేషన్లో రైటర్ దగ్గర నుంచి కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ పేర్లతో సహా తెలుసు నాకు. ఎస్ఐ చివరికి సబ్ ఇన్స్పెక్టర్ వరకు అందరూ తెలుసు నాకు విషయం, మ్యాటర్ తెలుసు. అందరూ కాల్ చేసేవాళ్ళు, మాటకి చేసేవాళ్ళు, వాట్సాప్ కాల్స్, మెసేజ్లు అన్నీ చేసి ఈ కుర్రాడు అందుబాటులో లేడు, సో అబ్స్కాండ్ అయిపోయాడు అని చెప్పి మ్యాటర్ చెప్పి చాలా కామెడీగా నాకు తెలియకుండా ఆ కేసుని కోర్టుకు మూవ్ చేసి అక్కడ అరెస్ట్ వారెంట్ తీసుకుని అప్పుడు నా మీద మెయింటెనెన్స్ కేసు వేశారు. ఏం ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు? మెయింటెనెన్స్ కోసం వస్తాడు, ఎలకల బోన్లో పడినట్టు చక్కగా వస్తాడు, మూసేసి పట్టుకుని వారెంట్ పెండింగ్లో ఉంది కాబట్టి అని చెప్పి. ఇప్పుడు మీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ పాలిటీషియన్స్ చూసిన తర్వాత చాలామంది రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తారు సార్, లోపలేస్తారు, తర్వాత బెయిల్ తెచ్చుకుంటారు. పెద్ద నో అంత ఈజీగా ఉండదండి. వాళ్ళు కాబట్టి దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి, వాళ్ళకి చుట్టూ 10 మంది ఉన్నాడు కాబట్టి, లేకపోతే జేబు నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది. నీకు నాకు అట్లా చెల్లదు. ఒక్కసారి లోపలికి వెళ్ళావంటే
దాని ఇంప్లికేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అంత ఈజీ కాదు. ఇక ఆ మచ్చ నువ్వు నెత్తి మీద వేసుకొని తిరగాలి, ఓకేనా? పైగా ఏ తప్పు చేయకుండా. అది అన్యాయం కదా, అది చెప్తున్నాను నేను. ఓకే, సో పోలీస్ స్టేషన్ విజిట్ చేయమని అడుగుతారండి డెఫినెట్గా వాళ్ళు. అడిగిన తర్వాత నువ్వు ఒకవేళ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక నువ్వు పోగేసుకోవాల్సిన సరంజామా ఏంటి, నీ యుద్ధ సామాగ్రి ఏంటి? ఓకే, దీంట్లో 2 రకాలు. ఒకటి సిటీ పోలీస్ స్టేషన్, అంటే అది వైజాగ్లోనో, విజయవాడలోనో, హైదరాబాద్లోనో, గుంటూరులోనో ఇలాంటి చోట్ల ఉన్నాయనుకోండి. ఓకే, సో నువ్వు కొంచెం ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే సిటీస్లో వాళ్ళకి చిన్న టెన్షన్ ఉంటుంది, పోలీస్కి మీడియా అటెన్షన్ ఉంటుంది. ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే మీడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలియదు కానీ 5-6 years బ్యాక్ హైదరాబాద్ కమిషనర్ అయితే డైరెక్ట్గా వెబ్సైట్లో ఒక మనకి పాపప్ వస్తుంది కదా, ఆ టైప్లో ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ పెట్టించాడు హైదరాబాద్ కమిషనరేట్ వెబ్సైట్లో. ఏంటి, ఎవరైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కానీ ఎవరన్నా కానీ అమ్మాయికి ఏ ఇంజురీ జరిగినప్పుడు, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి సిచ్యువేషన్ డ్యామేజ్ అయిపోయి లేదా ఆమె హాస్పిటలైజ్డ్ ఇలా ఉన్నాయనుకోండి, దట్ విల్ బికమ్ యాజ్ అ క్రిమినల్ కేసు కదా, పెద్ద క్రిమినల్ కేసు అయిపోతుంది. అలా కాకుండా కేవలం వరకట్న నిషేధ చట్టం కానీ 498 కానీ గృహహింస చట్టాలు కానీ వేసి మీరు వెంటనే అబ్బాయిలను అరెస్ట్ చేయడం అనేది కుదరని పని. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే మీ జ్యూరిస్డిక్షన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఎస్ఐలు సిఐలు కాదు, ఏసీపీ పర్మిషన్ తీసుకోండి. మోస్ట్లీ ఐపీఎస్లు ఉంటారు, వాళ్ళు పర్మిషన్ తీసుకోండి అని చెప్పి డిస్ప్లే చేశారు. దానివల్ల ఏముంటుంది, ఉత్తిపుంజాన్ని వెళ్ళరు కదా, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే వెళ్తారు, సార్ ఈ కుర్రాన్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి, లేకపోతే వెళ్ళరు కదా. దానివల్ల చాలామంది బతికిపోయారు. పైగా హైదరాబాద్లో పోలీసింగ్ అనేది, అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు పీపుల్తో బిహేవ్ చేసే విధానం చాలా పద్ధతిగా ఉందండి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ చూసిన తర్వాత మాకు వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు, వీళ్ళు చాలా పద్ధతిగా కూడా మాట్లాడతారు. విషయం ఏంటి బాబు ఇది, ఓకే నువ్వు కేసు వేసావా, ఒకవేళ నీ మీద కేసు వేసిన వాళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా పిచ్చి గోల్ చేస్తారనుకో, ఏంటిది పోలీస్ స్టేషన్ అది, మీరైనా వాళ్ళైనా సమానమే మాకని చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. పోలీసింగ్ చాలా బాగుంది కంపారిటివ్లీ. నువ్వు రూరల్ ఏరియాస్ అంటే ఏంటి, విలేజెస్లో నువ్వు నాకనపాలెం, గండేపల్లి, గండుపిల్లి ఇలాంటి ఏరియాస్లోకి రూరల్ ఏరియాలోకి వెళ్ళావనుకో, పోలీసు వాళ్ళు పని మొత్తం ఎమ్మెల్యే గారే చేస్తుంటారు. ఎమ్మెల్యే నుంచి ఫోన్స్ ప్రతి 5 నిమిషాలకు ఫోన్ అండి. ఓ పోలీస్ ఆయన ఎమ్మెల్యేని తిట్లు తిట్టాడు. ఒకసారి కాదు, నేను కలిసిన ప్రతిసారి ఈ ఎమ్మెల్యే గాడు నా పని నేను చేసుకొని ఇవ్వట్లేదండి, చావు కొట్టేస్తాడు, ఏ కేసు వచ్చినా వేలెట్టేస్తాడండి, అసలు ఎవడు పోలీసింగ్ చేస్తాడో మాకు అర్థం కావట్లేదు, వీడికి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ కేసుల సంగతి, ఏ కేసు వచ్చినా ఒకళ్ళ తరపుకి వెళ్ళిపోతాడు వీడు, దిక్కుమాలని ఎదవ, రూపాయికి పీచుమిఠాయి కూడా లొంగిపోయి ఎదవ అని చెప్పి ఎమ్మెల్యేని అమ్మ నా బుద్ధులు తిట్టాడు. అప్పుడు అర్థమైంది పోలీసు సిస్టమ్ని మరీ దారుణం అండి ఇది. ఒక పోలీసుకి కానీ పొలిటీషియన్ కానీ ఫోన్ చేసినా కలిసినా అది నేరం అని చెప్పి చట్టం తీసుకురావాలి. అప్పుడు కానీ మన పోలీస్ స్టేషన్లు బాగుపడవండి నిజంగా. ఇప్పుడు అది ఓకే, అది సపరేట్ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ చెప్తున్నా, ఒకవేళ రూరల్ ఏరియాస్ కనుక, ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావా, నీకు ఎక్కడో అమ్మాయినేమో నీ కర్మగాలి ఏదో పల్లెటూరులో ఎక్కడో ఆంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, లేకపోతే ఏ భీమవరం దగ్గర, అనకాపల్లి దగ్గర చేసుకున్నావు అనుకో, చాలా కేర్ఫుల్గా ఉండాలి భయ్యూ నువ్వు. ఎందుకంటే విచిత్రమైన విషయం ఏంటంటే జ్యూరిస్డిక్షన్ కూడా పట్టించుకోరు. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఒక నేరం జరిగినప్పుడు నువ్వు పలానా చోట నీ పర్స్ దొంగతనానికి గురైంది, ఇంకేదో జరిగింది అనుకో, దగ్గరలో స్టేషన్కి వెళ్తే వాడు ఏమంటాడంటే, ఇది ఎక్కడ జరిగింది బాబు అంటాడు. పలానా ఏరియాలో జరిగిందన్నా అనుకో, అది మా సర్కిల్లోకి రాదయ్యా, మా జ్యూరిస్డిక్షన్ కాదు, వేరే పోలీస్ స్టేషన్ చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్తారు. నేను ఎందుకు, నేరం ఏ స్టేషన్ పరిధిలో జరిగిందో, పరిధి అంటే స్కోప్ ఉంటుంది కదా, వాళ్ళ స్టేషన్ కంటూ ఒక పరిధి ఉంటుంది, పర్ఫెక్ట్గా గీసిన పరిధి. ఓకే, ఆ పరిధిలో కేసెస్ మాత్రమే, జరిగిన క్రైమ్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ నీ మీద ఏం కేసు వేస్తున్నారు వాళ్ళు, సార్ కాపురం చేసామండి, పొద్దున్నే లేచిన వెంటనే మాది గేటెడ్ కమ్యూనిటీ అండి, పొద్దున్నే లేచిన వెంటనే నాది దగ్గర నాకు వెనక నుంచి మోకాళ్ళ దాకా వస్తుంది సార్, నా జడ ఎంత ఒత్తుగా ఉంటుంది, నా జడని మా ఆయన బుల్లెట్ వెనకాల కట్టి నన్ను డుడ్డు అని చెప్పి మొత్తం మా కాంపౌండ్ అంతా, మా గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ అంతా కూడా బుల్లెట్ వేసుకుని తిరిగేవాడు, నన్ను వెనకాల ఈడ్చుకుంటూని. కమ్యూనిటీ వాళ్ళందరూ బ్రష్ చేసుకుంటూ పొద్దున్నే సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలు తీసుకునేవాళ్ళండి, అంత హింస పెట్టాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అనుకో, జ్యూరిస్డిక్షన్ ఏమవుతుంది దానికి, హైదరాబాద్లో అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఏ ఏరియా అయితే, పంజాగుట్ట, కూకట్పల్లి, మణికొండ, ఇవి కదా అవ్వాలి. కాదు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ ఇస్తుంది ఆవిడ.
ఎందుకు ఇస్తుంది? ఆడవాళ్ళకి సరే ఇక్కడ పోరాళ్ళు లేరు, అక్కడ ఇస్తారు. కొన్ని చాలా 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 సెక్షన్స్ ఉన్నాయండి, దాంట్లో మళ్ళీ చాలా తీర్పులు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటారు. ఓకే, కానీ అంత ఈజీగా తీసుకోవడం కుదరదు. నువ్వు ఈ లోపల వాళ్ళు పిలిచారు కదా అని చెప్పి మంచి పెళ్లి భోజనానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి విందు భోజనానికి వెళ్ళినట్టు కూర్చున్నావు అనుకో, నీతో గొడవ పెట్టుకుని నీ చేత తిట్టించుకుని లేకపోతే మొట్టికాయ ముట్టించుకుని అప్పుడు జ్యూరిస్డిక్షన్ అక్కడ తీసుకొస్తారు వాళ్ళు. నీకు అర్థమవుతుంది కదా విషయం? జ్యూరిస్డిక్షన్ హైదరాబాద్లో ఉండాలి లెక్క ప్రకారం. గొడవ ఎప్పుడు అంటే కాపురం ఎక్కడ జరిగింది? గొడవలో క్రైమ్ ఎక్కడ ఏం జరగలేదు అక్కడ. మరి కాపురం ఎక్కడ చేశారు మీరు? హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో చేశారు. జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది? అనకాపల్లి దగ్గర నూనాకనపాలెంలో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే నువ్వు పిలిచినట్టు వెళ్ళావు కదా, తింగరోళ్ళలాగా వెళ్ళావు. వాళ్ళు ఏమో గొడవ పడ్డారు, నేను రెచ్చగొట్టారు, మీ అమ్మనో నాన్నో తిట్టారు 2 తిట్లు, నువ్వు రెచ్చిపోయావు, ఇంకా రెచ్చిపోయావు, ఒకటి పీకేవాడు ఒకడిని కొట్టాడు, ఇదిగో క్రైమ్ జరిగింది, జ్యూరిస్డిక్షన్ ఇక్కడికి వచ్చింది, కేసు రిజిస్టర్ చేయండి, ఎమ్మెల్యే గారు మావాడే అంటాడు. అయిపోయిందా నీ పని? కాబట్టి కొంచెం ముందు వెనక ఆలోచించుకోండి ఏ పనన్నా చేసినప్పుడు. సరే, పోలీస్ స్టేషన్కి విజిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక తప్పదు, మీకు పోలీస్ స్టేషన్కి రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళి తీరాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడాలు ఎలాంటి పనులు చేయకూడదు, ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండాలి, నువ్వు వెళ్ళి తీరాలి. మరి ఏం చేయాలి? వెళ్ళాల్సి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఏంటి? అతి ముఖ్యమైన పనులు. ఓకే, నీ జీవితంలో ఇప్పుడు గుడికి వెళ్తున్నావు, తిరుమల వెళ్తున్నావు, టికెట్ల కోసం ఎవరో ఒకరిని వెళ్ళటం, సార్ నాకు దర్శనం టికెట్లు కావాలి, హాస్పిటల్లో ఏదో జాయిన్ అయ్యావు, సార్ తెలిసిన డాక్టర్ ఏదో పర్మిషన్ కోసం, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. నీ జీవితంలో నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడే అతి ముఖ్యమైన ప్లేసు ఒకే ఒకటి ఉంది భారతదేశంలో పుట్టుంటే కనుక, పోలీస్ స్టేషన్. ఓకే, ఆ పోలీస్ స్టేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు నీ చుట్టాల్లో కానీ, పక్కాల్లో కానీ, బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా సరే ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్లేస్లో ఉంటే, పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, మన కర్మకంత ఎవడో ఉండడు అనుకోండి, ఉండుంటే వాళ్ళే అవసరం లేదండి. ఎమ్మెల్యే గారు, డ్రైవర్ గారు, బాంబర్ది తెలిసినా చాలు ఈజీగా పట్టుకోవచ్చు. అదే చెప్తున్నా, ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉండుంటే కాంటాక్ట్లో ఒకసారి పోగేసుకో, నీ దగ్గర పెట్టుకో, వెంటనే కాల్ చేయాల్సిన అవసరం లేదు, నీ దగ్గర పెట్టుకో సేఫ్ సైడ్. నీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్కి డైరెక్ట్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కాల్ చేసి చెప్పొచ్చు, పరిస్థితి ఇదండి బాబు, కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఆ పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి ముందు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. కాల్ చేయమని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ముందు కాల్ చేయించావు అనుకో, వాళ్ళు సింపుల్గా ఏమంటారు? కంప్లైంట్ వచ్చింది సార్, మేము ఇంకా ఎఫ్ఐఆర్ ఏం రిజిస్టర్ చేయలేదు, మాకు జస్ట్ కంప్లైంట్ వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అబ్బాయిని రమ్మని చెప్పాం, మేమేం యాక్షన్ తీసుకోలేదు ఇంకా అంటారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత చేయగలవు నువ్వేం చేసినా. సో త్రిశంకు స్వర్గం లాగా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట అది అనేది. ఫస్ట్ది ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేయాల్సింది. ఓకే, నా వల్ల కాదు సార్, మా చుట్టాల్లో ఎవ్వరు లేరు, ఏమీ పని అవ్వదు, ఓకే సరే పక్కన పెట్టాయి. రెండోది మనీ, డబ్బు, అతి ముఖ్యమైనదండి డబ్బు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అన్నిసార్లు పని అవుద్దో లేదో తెలియదు, బట్ డబ్బులు ఉంటే పని అవుద్దండి. ఓకే, ఇంత ఓపెన్గా చెప్తున్నావేంట్రా అని చెప్తే, నేనేం ఓపెన్గా చెప్పట్లా, డబ్బులు ఉన్నాయంటే ఎందుకో నేను తర్వాత చెప్తా, డబ్బులు ఉన్నాయా లేదా, లాయర్ కన్నా ఇవ్వాలిగా నువ్వు డబ్బులు. ఓకేనా? ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్, సెకండ్ మనీ ఈజ్ అల్టిమేట్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఏది ఉన్నా లేకపోయినా నీ దగ్గర డబ్బులు ఉండాలి. ఓకే, తర్వాత లాయర్, అతి ముఖ్యమైన మూడో పదార్థం ఈ వంట వండడానికి లాయర్ కావాలండి. ఓకే, సో చాలా చాలా ముఖ్యం లాయర్ అనేవాడు. ఎందుకు ముఖ్యం? ఫస్ట్ టైం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు, ఫస్ట్ టైం కాదు ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు నీకు లాయర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఆ భాష నీకు అర్థమే సావదు, లాయర్కే తెలుస్తుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, లాయర్ ఎక్కడ వాడై ఉండాలి, ఎలాంటి వాడై ఉండాలి, ఎవరైనా పర్లేదండి, టెంపరీ పర్పస్ అయినా పర్లేదు. ఓకేనా? మీకు చుట్టాల్లో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా సరే, వాళ్ళకి తెలిసిన ఒక లాయర్ ఉన్నారనుకోండి, ఆయన పట్టుకోండి, పర్లేదు. హైదరాబాద్లోనో బెంగళూరులోనో మీ లాయర్ ఉన్నారనుకోండి, ఆయన పట్టుకుని సార్ పలానా అనకాపల్లి దగ్గర నూనాగనపాలెంలో కేసు వేశారు నా మీద, దానికి దగ్గరలో ఎవరో ఒక లాయర్ని సెట్ చేసి పెట్టండి సార్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు కాంటాక్ట్ ఐడెంటిఫై చేస్తారు రెఫరెన్స్ ద్వారా. వాళ్ళు హైదరాబాద్ ఫోన్ చేస్తారు, లేకపోతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి కాల్ చేస్తారు, అక్కడ నుంచి ఎవరో కాకినాడ కాల్ చేస్తారు, అక్కడ నుంచి వైజాగ్ కాల్ చేస్తారు. అలా వచ్చిన రెఫరెన్స్లు మోసం చేయడానికి, అంటే మిమ్మల్ని ఏడిపించడానికో, మీకు తెలియదు కదా, అనకాపల్లిలో ఎవరైనా మంచి లాయర్ ఉన్నారా, రాజమండ్రిలో లాయర్ ఉన్నారా అని కొడితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే ఏం పీకుతాను, ఏమీ చేయలేవు కదా. సో కాబట్టి ఇలా రెఫరెన్స్ ద్వారా వెళ్ళాలి ఎప్పుడు లాయర్, సో దట్ వాళ్ళు అంత తొందరగా హ్యాండ్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇన్ని లింకులు ఉన్నాయి కదా మధ్యలో, మనం వీళ్ళకి హ్యాండ్ ఇస్తే రేపు పొద్దున్న అవతల పక్క కూడా హెల్ప్ చేయడు కదా, వీళ్ళందరికీ ఒకరికొకరు హెల్ప్ ఉంటుంది కదా. అలా ఐడెంటిఫై చేసి లాయర్ కావాలి. నువ్వు ఆయనతో ముందే ఏం చేయాలి? సార్, లాయర్కి డాక్టర్కి ఫస్ట్ నువ్వు చెప్పాల్సిన పాయింట్ ఏంటి? సార్, నేను ఒక మిడిల్ క్లాస్ ఉండి, ఓకే, నా ఉద్యోగం ఒకటే ఆధారం, వెనకాల కోట్ల ఆస్తులు ఏం లేవు మాకు. ఓకే,
మా దాన్ని ఏంటంటారు, మా ముత్తాత గారు బాగా ఆస్తి సంపాదించాడు సార్. నేను సరదాగా చెప్తున్నాను, ఇంత డీటెయిల్గా ఏం అక్కర్లేదు, 2 పాయింట్లు చాలు. మా ముత్తాత గారు బాగా ఆస్తి సంపాదించారండి. కాకపోతే మా తాతగారు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి, ప్యాకాట్ బాగా ఆడతాడు. కాబట్టి ఆస్తులన్నీ పోయినాయండి. కాబట్టి మా దగ్గర ఏం మిగలలేదు కాబట్టి ఉన్నవాడితో సర్దుకు వస్తున్నాను సార్. ఈ పాయింట్ నువ్వు చెప్పాలి, క్లియర్గా చెప్పి మీరు ఇంత అంతా నాకు తెలియదు సార్, కోర్ట్ సిస్టము కొత్తే, పోలీస్ సిస్టము కొత్తే, మీరు హెల్ప్ చేయాలి, ఎలాగోలా బయటపడాలి, నేను దీని నుంచి బయటపడిపోవాలి, దీని నుండి ఓకే అని చెప్పి ఆయనకి విషయం చెప్పి మీరు ఏం చేయాలంటే ఒక్కసారి ఆఫ్లైన్లో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా మీద ఎఫ్ఐఆర్ అయిందంటున్నారు, కంప్లైంట్ వచ్చిందంటున్నారు, విషయం ఏంటో కనుక్కోండి. దాట్స్ ద బెస్ట్ థింగ్ అండి. మీ లైఫ్ మీరు చేయగలిగిన, అంటే దాని నుంచి తప్పించుకోవడానికి మీరు చేయగలిగిన విషయాల్లో ద బెస్ట్ అంటే ఇమీడియట్గా వెళ్ళి ఏం కంప్లైంట్ వచ్చింది. పోలీస్ స్టేషన్లో వచ్చిన కంప్లైంట్ బయటకి ఇవ్వరు, కోర్టుకి వెళ్ళదు, కాబట్టి నువ్వు అఫీషియల్గా తీసుకోలేవు. ఆఫ్లైన్లోనే జరగాల్సిన విషయం అది. ఏం చేయాలి, ఎలా చేయాలి మీ లాయర్ చెప్తారు మీకు, ఆయన చూసుకుంటాడు, కంగారు పడకండి, ఆయన మాత్రం చెప్పండి, ఓకేనా? కాబట్టి ఆయన చూసుకుంటారండి. ఆయన చూసుకుని ఒకవేళ అంత సీరియస్ ఇష్యూ కాకపోతే, ఇప్పుడు ఓన్లీ 498 మాత్రం కేసేసి వదిలేశారనుకోండి సార్, పెద్ద విషయం కాదు అది, స్టేషన్ బెయిల్ దొరుకుతుంది. మీరు చక్కగా వాళ్ళు రమ్మన్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడి మీ సైడ్ స్టోరీ ఏంటనేది మీరు చెప్పి వచ్చేయచ్చు వెనక్కి, ఓకేనా? ఇప్పుడు నేను ఏమేం చెప్పాను మీకు, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పాను, తర్వాత మనీ చెప్పాను, మూడోది లాయర్, ఓకేనా? తర్వాత అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవిడెన్స్. నీ దగ్గర ఈలోపు టైం ఉంది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మని వెంటనే మర్నాడు పొద్దున్న బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోవు కదా. వారం రోజులు, 10 రోజులు, మరీ ఎక్కువ టైం వాళ్ళు ఒప్పుకోరు. వారం రోజులు టైం అడిగి ఎప్పుడు కూడా శుక్రవారం సాయంత్రాలు, శనివారం సాయంత్రాలు, నేను ఏదో నువ్వు యూఆర్ నాట్ గోయింగ్ టు పార్క్, గుర్తుపెట్టుకో, నువ్వు క్యాంపింగ్కి వెళ్ళట్లేదు, సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీక్ మధ్యలో వెళ్ళు, వీలైతే సోమవారం నాడు వెళ్ళు, పబ్లిక్ హాలిడేస్ ఏమీ లేకుండా చూసుకుని వెళ్ళు, దిక్కుమాలనోడు అయిపోతావు లేకపోతే, ఓకేనా? మార్నింగ్ టైం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ టైం వెళ్ళకు, ఎందుకంటే మార్నింగ్ టైం ఎవరు అవైలబిలిటీ ఉండరు. ఎస్పెషల్లీ నువ్వు లాయర్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఆయన ఖాళీ ఉండడు, ఆయనకి కోర్టులో ఏదో పని ఉంటుంది అప్పుడు, ఓకేనా? కాబట్టి పోలీసులు కూడా 100 రకాల పనులతో ముందు రోజు అలసిపోయి, లేకపోతే ముందు రోజు లేట్ అయిపోయి ఉండొచ్చు, మార్నింగ్ రావటం కానీ, ఏమైనా కేసెస్ ఉంటే దాన్ని డీల్ చేయడం కానీ చాలా బిజీ ఉంటారు. ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు మధ్యాహ్నమే పెట్టుకో, వీక్ స్టార్టింగ్లో ఆర్ సోమవారం కానీ మంగళవారం కానీ పబ్లిక్ హాలిడేస్ అది లేకుండా చూసుకొని మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి, ఓకేనా? ఎవిడెన్స్ పట్టుకెళ్ళాలి, అతి ముఖ్యమైన పాయింట్, ఎవిడెన్స్ పట్టుకెళ్ళి. ఏ ఎవిడెన్స్ పట్టుకెళ్ళాలి, ఓకేనా? నీ భార్యకి నీకు మధ్యలో ఏ గొడవ జరగలేదని చెప్పి కనీసం 1-2 ఎవిడెన్సెస్. ఆవిడ ఏదో ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడో చేసి ఉంటుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటుంది, మీ ఇద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్స్ కానీ ఏదో 1-2, తమ్ముడు మొత్తం అన్నీ పట్టుకెళ్ళవు కనుక కొంపలు అంటుకుంటాయి, 1-2, ఓకేనా? నేను చెప్పలేను ఏ ఎవిడెన్స్ అని చెప్పి, నీ దగ్గర ఏముందో నాకు తెలియదు కదా. ఇవాళ రేపు అంతా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సే కదా తమ్ముడు. నువ్వు క్యాబ్ మాట్లాడుకున్నా, లేకపోతే ఒక షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడన్నా ఒక సినిమా హాల్కి వెళ్ళినా, తస్తది ఏదైనా హనీమూన్ ట్రిప్ వెళ్ళినా, మొత్తం అంతా ఆన్లైనే కదా. సో నీ దగ్గర డెఫినెట్గా బోలెడంత ఎవిడెన్స్ ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనవి 1-2 తీ, ప్రమాదం లేదు అనుకున్నాయి, ఓకే, లీక్ అయినా ప్రమాదం లేదు అనుకున్నాయి, 1-2 తీ. ఉంది కదా అని మొత్తం అంతా చూపించకూడదు, గుర్తుపెట్టుకో, ఓకేనా? 1-2 తీ, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకో, ఒరిజినల్స్. ఒకవేళ ఒరిజినల్స్ ఇప్పుడు హాస్పిటల్ రికార్డ్స్ ఉంటాయండి, ఒరిజినల్స్ ఉంటాయి, పట్టుకెళ్ళి చూపించావు అనుకో, పోలీస్ ఆయన తీసుకుని ఒరిజినల్ తీసుకొచ్చేడు అని చెప్పి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, నీ జీవితం భస్మం అయిపోవచ్చు అక్కడే. కాబట్టి ఒరిజినల్స్ ఎట్టి పరిస్థితుల్లో డీల్ చేయకు, ఎవరికి ఇవ్వద్దు, లాయర్కి ఇవ్వద్దు, పోలీసు వాళ్ళు కూడా ఇవ్వద్దు. ఒరిజినల్స్తో పని లేదు, అప్పుడు ట్రయల్ స్టార్ట్ అయ్యేదాకా ఒరిజినల్స్తో పనే లేదు, కంగారు పడద్దు, ఓకేనా? కాబట్టి ఎవిడెన్స్ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ప్రూవ్ చేయ, నాకు నీకు డేటా పాయింట్స్ ఉండాలి కదా, నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉండాలి కదా. మేము చాలా బాగుండేవాళ్ళు అండి సార్, ఇక్కడ నుండి పుట్టింటికి వచ్చే ముందు కూడా క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాను సార్, ఇదిగో సెల్ఫీ తీసుకున్నాం మేము, చూడండి సార్ డేట్ చూడండి, ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే అక్కడ అమ్మాయి మాటలకు వాల్యూ తగ్గిపోతుంది కదా బాబు. పోలీస్ ఆయనకి ఏం చేయాలో తెలియదు. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ కుర్రోడు వచ్చాడట, ఆ మహా దొంగనాకుడు కూడా రాక్షసుడు అంటాడు, అరెస్ట్ చేసి లోపలేసి అన్నా కానీ పోలీస్ ఆయనకి నువ్వు హెల్ప్ చేయాలిగా, ఆయనకి నీ హెల్ప్ చేయాలనే ఉంటుంది. నువ్వు ఆయనకి డేటా పాయింట్ ఇవ్వాలిగా. ఆయన ఏమంటాడు, సార్ ఆ కుర్రోడ్ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందండి, మా పేకలకు చుట్టుకుంటుంది సార్, ఎందుకు వచ్చిన గొడవ అండి మనకి, ఇదే ఫ్యామిలీ మ్యాటర్ సార్, ఇది సెటిల్ చేసి పంపేద్దాం అని చెప్తాడు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక. అందుకని లైట్గా అది కూడా జస్ట్ ఎవిడెన్స్ కూడా, అది కూడా డైరెక్ట్ ఒరిజినల్ ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఒరిజినల్ డూప్లికేట్ ఏముంది కానీ నేను అంటుంటే ఏదైనా రిసీట్స్ కానీ, ఒరిజినల్ టికెట్స్ కానీ, ఇప్పుడు బోర్డింగ్ పాస్లు ఉంటాయి, మీ ఇద్దరు ఫ్లైట్ ఎక్కిన బోర్డింగ్ పాసెస్ ఉంటాయి, అవి ఒరిజినల్స్ అది పట్టుకెళ్ళకూడదు కదా, యూ నాట్ సపోజ్ టు క్యారీ దట్, ఓకేనా?
అదొక ముఖ్యమైనది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నో పేరెంట్స్. నో పేరెంట్స్. నో పేరెంట్స్. నో పేరెంట్స్ అంటే మరి ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు అదోది. ఈ కేసులో ఇన్వాల్వ్ చెయ్యొద్దని చెప్తున్నా మీ పేరెంట్స్ని. అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం కానీ, అరే నాకు అర్థం కాక అడుగుతాను, నువ్వు ఏ తప్పు చేయకుండా మీ అమ్మనో, మీ అత్తనో, మీ సొంత మేనత్తనో, మీ చెల్లెలనో, మీ అక్కనో, ఇంకెవరినో, ఇది రీసెంట్గా జరిగింది మన కర్మ కాకపోతే, ఇంజనీరింగ్ చదువుకుంటుంది ఆ పిల్ల పాపం. ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆడపడుచు. ఆ పిల్ల ఇంజనీరింగ్ చదువుకుంటుంది, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ జాయిన్ అయిన సెకండ్ ఇయర్లో వీడి పెళ్ళి అయి తగలడింది. పెళ్ళైన 3 నెలలకి 498 కేసు వేసింది భార్య. ఆడపడుచు పేరు పెట్టేస్తే పోలీసులు వచ్చేసి ఏంటది అంటే ఈ మధ్య జరిగింది కాదులేండి, టైం కొంచెం బ్యాకే జరిగింది. ఎప్పుడు 2017 అనుకుంటా జరిగింది ఇన్సిడెంట్. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్ని, ఒక ఆడపిల్లని డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి వాళ్ళు పోలీసులు మఫ్టీలో కూడా కాదు కనీసం, డైరెక్ట్గా పోలీసులు వెళ్ళి జీప్ ఎక్కించుకొస్తే ఏంటి సార్ అది? లేడీ పోలీసు ఉన్నారు కరెక్టే, జడ్జి గారు తిట్లు తిట్టారు వాళ్ళని. బుద్ధి ఉందా లేదా? అసలు మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది? పోనీక అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయికి ఏమైనా ఫిజికల్ ఇంజ్యూరీ జరిగిందా? లేదు. మరి ఎందుకు వేశారు? కంప్లైంట్ ఫైల్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఈ లోపు కంగారుగా స్టేషన్కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. ఓకేనా? కాబట్టి మీరు కూడా పోలీస్ ఆయన ఫోన్ చేస్తే తప్పకుండా సార్, ఓకే మీ మదర్ని కూడా తీసుకురావాలమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురావాలి సార్, తప్పకుండా సార్ తీసుకొస్తాను సార్ అని చెప్పండి. పోలీస్ స్టేషన్కి మీరే వెళ్ళండి. నేను తీసుకురాను, వద్దు, అవసరం లేదు, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తీసుకెళ్ళండి. సార్ ఎందుకు రాలేదమ్మా అంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇలా హాస్పిటలైజ్డ్, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు మాట చెప్పండి, తప్పే ఉంది. వస్తారు సార్, వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది, స్టేషన్ బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. కానీ ఇప్పుడు నీతో పాటు తీసుకెళ్ళొద్దు, అది నేను చెప్పేది. ఓకేనా? మీ ఇంట్లో నాయనమ్మ అమ్మమ్మలు వాళ్ళ మీద కూడా వేసేస్తారండి అందరూ. మీరు వాళ్ళ వంశంలో పుట్టిన పాపానికి నాయనమ్మ అమ్మమ్మ తాతలు, ఆ తాత ఈ తాత ఎవరినే వదలరు. ఓకేనా? ఒకవేళ పేరెంట్స్ని కూడా మీరు ముందు వెళ్ళారు, స్టేషన్ మీద తీసుకొని వచ్చేసారనుకోండి, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళడం పెద్ద విషయం కాదు. నేను మళ్ళీ చెప్పాను కదా, సేమ్ స్ట్రాటజీ. ట్యూస్డే రోజు, వెన్స్డే రోజు, మండే రోజు, ట్యూస్డే రోజు చక్కగా అక్కడికి వెళ్ళటం, ఫోన్ చేయటం, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉన్నారని తెలిసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని టక్కుమని తీసుకెళ్ళటం, 10 నిమిషాల్లో సంతకాలు పెట్టి ఏదో పెడతారు, ముగించుకొని వచ్చేయటం అంతే. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాక ఎందుకే నీ జీవితం ఇంకా, అది నేను చెప్పేది. ఓకేనా? సరే, స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఓకే సారీ ఇది కొంచెం లెంగ్దీగా ఉంటుంది, బట్ తప్పదు. మరి మీ జీవితాల కంటే పెద్ద లెంగ్దీగా ఏమి ఉండదండి, మీ కోర్టు కేసు కంటే లెంగ్దీగా ఏమి ఉండదు, బట్ చెప్తున్నాను నేను విషయం. ఓకేనా? పాసిబుల్ సినారియోస్ ఏంటి, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత జరిగే పాసిబుల్ సినారియోస్ ఏంటి చెప్పనా? ఎస్ఐ గారు లేకపోతే అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు నిన్ను చూసి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో జరిగే వ్యాపారాలు ఇవన్నీ చెప్తా. ఓకే, చూసి నేను ఆన్ డ్యూటీలో ఉన్నానయ్యా, కొంచెం అంటే ఆన్ డ్యూటీలో అంటే నాకు కొంచెం సెక్యూరిటీ డ్యూటీ ఉంది, లేకపోతే బందోబస్తుకి వెళ్తున్నాను నేను, లేకపోతే ఎమ్మెల్యే గారు పుట్టినరోజు ఉంది, నాకు గుర్తుందండి, నన్ను కూర్చోబెట్టేసి ఒక ఆయన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అని చెప్పి వెళ్ళాడు. ఎమ్మెల్యే పుట్టినరోజు అయితే నువ్వెందుకు వెళ్తున్నావా? అండ్ ఎమ్మెల్యే చేసింది నేను, నీకు జీతం ఇస్తుంది నేను, రైట్? మనం ట్యాక్సులు కడుతున్నాం, సంవత్సరానికి 10 లక్షలు 15 లక్షలు ట్యాక్సులు కడుతున్నాం, జీతాలు కాదు నేను చెప్తుంటా. ట్యాక్సులు కడుతుంటే దిక్కుమాలోళ్ళు, నువ్వు ట్యాక్స్ కట్టి వీడికి డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ట్యాక్స్ కడితేనే ఎమ్మెల్యేకి జీతం వస్తుంది, పోలీస్ ఆఫీసర్కి జీతం వస్తుంది, నువ్వు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. వీళ్ళు నిన్ను కూర్చోబెట్టి ఎమ్మెల్యే పుట్టినరోజుకి పోలీస్ ఆయన వెళ్ళిపోతాడు సార్, 4 గంటలు 5 గంటలు 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చొని తింగరోళ్ళ కూర్చోను, వెయిట్ చేస్తూ ఉండాలి. మంచినీళ్ళు బయట ఎక్కువ దూరం వెళ్ళరు, మళ్ళీ నువ్వు స్టేషన్కి వచ్చావు కదా ఎక్కువ దూరం వెళ్ళరు, అదేదో పెద్ద నువ్వు నేరస్తుల్లాగా అది పెద్ద క్రైమ్ చేసినట్టు చాలా చెత్తగా ఉంటుంది. వెయిట్ ఫర్ మీ, నా కోసం వెయిట్ చేయ బాబు, వచ్చేస్తా అని చెప్పి పోలీస్ ఆయన వెళ్ళిపోవచ్చు నేను కూర్చోబెట్టి. ఫస్ట్ సినారియో. అలా ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు పిలిచిన వెంటనే నేను చెప్పానే బంతి భోజనాన్ని పిలిచినట్టు ఐఏఎస్కి వెళ్ళిపోయావు అనుకో, జరిగేది అదే. కాబట్టి లాయర్ని కూడా తీసుకెళ్ళాలి. లాయర్ని తీసుకెళ్తే లాయర్ పక్కకు తీసుకెళ్ళి పోలీస్ ఆఫీసర్తో ఆయనతో మాట్లాడతారు. సార్ కొడుకుమని 2 సార్లు మాట్లాడతాడు. విషయం ఏంటి, ఇంకా మీకు మన అందరికీ తెలిసిన విషయం ఏం మాట్లాడతాడు అనేది అక్కడ మాట్లాడిన తర్వాత వెంటనే రియాక్షన్ వేరే ఉంటుంది. ఓకే సార్, ఏంటి మీ సైడ్ స్టోరీ చెప్పండి, మీ మీద ఈ సెక్షన్స్ మీద కంప్లైంట్ ఇచ్చారంటారు, మీరు చెప్పేది వినేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. మీకు ఎలా అంటే, తప్పు సార్ అట్లా కాదు, మనందరం భారతీయులు, భారతదేశంలో అందరం సోదరిమణులు, భార్యను ఎలా చూసుకోవాలని నాకు ఆయన తెలుసు, నవ్వుతుంటాడు పక్క నుంచి. విషయం మొత్తం అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తెలుసు, అక్కడ నువ్వు పెద్ద ఫ్లవర్ అవుతున్నావు అని తెలుసు ఆయనకి, అనవసరంగా మోసపోయామని చెప్పి తెలుసు, అది ఫాల్స్ కేసు అని కూడా తెలుసు ఆయనకి. తెలిసి సరే స్టేషన్ మెయిల్ ఇస్తాను, వెళ్ళిపోండి సార్, మీ పేరెంట్స్ని తీసుకురాకపోతే కష్టం అండి, నెక్స్ట్ వీక్లో ఎప్పుడో రోజు లాయర్ గారు మాట్లాడారు, తీసుకొచ్చేయండి ఒకరోజు, ఎందుకు సార్ ఫ్యామిలీ మ్యాటర్స్ పర్సనల్గా తేల్చేసుకోండి ఇంటి దగ్గర అని చెప్పేసి పంపించేస్తాడు. దట్స్ ద ఈజియెస్ట్ థింగ్. ఓకే,
ఇంకా వర్స్ట్ కేస్ సినారియోస్ చెప్తా. ఇది ఫస్ట్ కేస్ ఏం చెప్పాను నేను, వెయిట్ ఫర్ మీ చెప్పొచ్చు, నా కోసం వెయిట్ చేస్తూ ఉండని చెప్పొచ్చు. రెండోది చాలా స్మూత్గా హ్యాపీగా మీ చేత సంతకం పెట్టి పంపించేయచ్చు మీ లాయర్తో మాట్లాడించిన తర్వాత. మూడోది ఏంటంటే అమ్మాయిల ఫ్యామిలీతో దండయాత్ర చేయొచ్చు నాయనా, దండయాత్ర చేయొచ్చు. అంటే ఏంటంటే రూరల్ ఏరియా అయ్యుండి నువ్వు నాకనపాలెంలో ఉన్నారు వాళ్ళు, అమ్మాయి వాళ్ళది అదే ఊరు, వెళ్ళావు నువ్వు స్టేషన్కి వెళ్ళడానికి, అది ఊరు కాబట్టి ఆల్రెడీ ముందు చెప్పు ఉంచారు కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర ఫోన్ చేయించారు. ఏంటిది, ఆ కుర్రోడు స్టేషన్కి వచ్చిన వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పాను. సరే, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని ఏంటంటారు, లైఫ్ బాయ్ అంటారు కదా, కిరసనాల డబ్బాలకు చిన్నప్పుడు మనకి వాళ్ళు అదే పల్లెటూరులో ఇంకా అయ్యే వాడుతూ ఉంటారు. ఆ నువ్వు నాకని పాలెంలో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అవే వాడుతుంటారు. కిరసనాలు కారకుండా డబ్బాలకు పెట్టేవాళ్ళు. లైఫ్ బాయ్తో మొహంతో వేసుకుని పౌడర్ రాసుకుని వచ్చేస్తారు ఫ్రెష్గా రెడీ అయ్యి, పెద్ద మనుషులు అని చెప్పి కొంతమంది, అమ్మాయి చుట్టాలు అని చెప్పి కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు. వచ్చి పెంట చేస్తారు. చూడు బాబు నాయనా, నీ అదృష్టం అంతే. ఇంకా ఆ రోజు నువ్వు ఆ మాటలు విని, నేను చెప్తున్నా కదా, ఆ మాటలు చాలా ఘోరంగా ఉంటాయి. అమ్మాయి ఫ్యామిలీతో పాటు వస్తారు, అక్కడ రకరకాలుగా మాట్లాడతారు. పోలీసు వాళ్ళు జస్ట్ అలా నిలబడి చూస్తుంటారండి. దే జస్ట్ అలా నిలబడి ఫన్ చూస్తూ ఉంటారు. చాలా విచిత్రమైన విషయం అది. చాలామందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఇప్పటికే. వాళ్ళ తప్పు కూడా చెప్పలేము మనం. వాళ్ళు సన్నగా ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అవతల పక్క వాళ్ళకి, అవతల పక్కనేమో ఆడపిల్ల, ఏమీ చేయలేము. సో కొన్నిసార్లు బూతులు తిడుతుంటారు, కొన్నిసార్లు అబ్బాయి మీద చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా విషయాల్లో. రైట్. అంటే నేను లక్కీలీ నా విషయంలో జరగలేదండి అలా అబ్బాయిల మీద చేయి చేసుకోవడం. ఎందుకంటే నేను లాయర్తో వెళ్ళాను అక్కడికి. మా లాయర్ ఉన్నాడు అక్కడ ఎదురుగుండా లాయర్ ఉన్నప్పుడు అలాంటి పనులు చేయరు వాళ్ళు. అవతల పక్క కూడా ఏమీ లేకుండా అసహాయంగా ఉన్నాడంటే కష్టం అయిపోతాడు. ఓకే. అండ్ నేను ఎక్కడ నోరు తోలట్లేదు, మాట జారట్లేదు. నేను అదే చెప్తున్నా, నువ్వు అక్కడ ఎలా కనబడాలంటే అసమర్థుల్లా కనబడకూడదు, చాలా గంభీరంగా కనబడాలి. వాళ్ళు మాట్లాడే మాటలకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. కాబట్టి ఎఫ్ఐఆర్ ఓకే, అతి ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను. ఆయన ఎఫ్ఐఆర్ చదివి వినిపిస్తాడండి. దారుణమైన విషయం ఏంటంటే అమ్మాయి తరపు బంధువుల్ని మీ కర్మగాలితే వాళ్ళు బయటికి అంటే మీ అదృష్టం బాగుంటే వాళ్ళు బయటికి వెళ్ళమని చెప్పి చదువుతాడు. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఏం చేస్తారంటే అమ్మాయిని వాళ్ళ బంధువులను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీ మీద చదువుతుంటారు. దాంట్లో ఏం రాస్తారు చెప్పాను కదా, బుల్లెట్ వెనకాల నా జడ కట్టేసి గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ గర్రమని తిరిగేవాడు పొద్దున్నే, లేకపోతే గోప్ పగల కొట్టేసేవాడు మాట్లాడితే, లేకపోతే ఉప్పు ఎక్కువైతే నన్ను మేడపై నుంచి కిందకి గెంటేయడానికి ప్రయత్నించేవాడు, నాకు భోజనం పెట్టేవాడు కాదు 3-5 రోజుల పాటు. బిర్యానీ తినేది అది వేరే విషయం, బట్ అది చెప్పరు వాళ్ళు. భోజనం పెట్టేవాడు కాదు నాకు. ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. దాంట్లో కంగారు పడద్దు, మీరు కంగారు పడద్దు. ఇప్పుడు మా అత్త మామ కలిపి నా మీద కిరోసిన్ వేస్తే అక్కడ ఇవి కూడా ఉండవు, చెప్పలేం మనం. నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఓకే, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందుకుంటారు, వెనకాల నుంచి వాళ్ళ పేరెంట్స్ అందుకుంటారు. ఎలా పెంచామయ్యా మా అమ్మాయిని మేము, పువ్వుల్లో పెట్టి పెంచాం. అలాంటి అమ్మాయికి పంచదారతో చేసిన జిలేబీ తీసుకొస్తావా నువ్వు అంటే, నో, యూ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏంటిది పంచదారతో పెట్టింది అయ్యావండి, నాకు తెలియదు అని. అసలు జిలేబీ ఫస్ట్ నాకు తినడం, అది పంచదారతో చేశారో మరి దేంతో చేయాలని అంటే బెల్లం ఆర్గానిక్ బెల్లంతో చేసిన జిలేబీ పెట్టాలి. అలాంటిది నువ్వు పంచదారతో చేసిన జిలేబీ పెడతావా మా అమ్మాయికి? ఎలా చూసుకున్నావు తెలుసా చిన్నప్పటి నుంచి? ఓకే, నాకు తెలియదండి. నీకు కామెడీగా అనిపిస్తుంది కదండి, ఇది నిజంగా జరిగింది. తెనాల్లో జరిగిన సంఘటన. హైదరాబాద్ కుర్రోడు, తెనాలి అమ్మాయి, వాడు తెలియక 2 సార్లు పంచదారతో చేసిన జిలేబీ తీసుకొచ్చాడట ఇక్కడ. అది అప్పుడు కామెడీగానే తీసుకున్నారు. 1 సంవత్సరం తర్వాత కేసు అయినప్పుడు ఆ కేసులో ఆ పాయింట్ రాశారు. పోలీస్ వాజ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. పేపర్లో వచ్చింది న్యూస్. అది నేను కల్పించి చెప్తుంది కదా, పేపర్లో వచ్చిన న్యూస్ చెప్తున్నాను నేను. పోలీసులు అందరూ నవ్వుకున్నారు దాన్ని చూసి. బట్ ఏం చేస్తారు, వాడి మీద పెడుతున్నారు. అబ్బాయి వాజ్ లైక్, నాకు అర్థమైంది, నేను వాడిని చూడలేదు పరిస్థితి, బట్ నాకు అర్థమైంది ఆడు బుర్ర రోజు ఏమైపోయి ఉంటుంది అసలు ఏం ఆలోచించుకుని ఉంటాడు. జిలేబీ శత్రువు అయిపోయింది ఆడు జీవితంలో చివరికి. సో వాళ్ళు అవన్నీ కంప్లైంట్ చేస్తారు. మా అమ్మాయి వంట చేయమని పీక్కు తినేస్తారట, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఎఫ్ఐఆర్ మీ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని చదువుతుంటే అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే అండి, అది అలా చెప్తే కానీ కేసు అవ్వదు. అర్థమైందా మీకు? మా ఆయన దాన్ని ఏంటంటారు, మొన్న మీకు ఉదాహరణ ఇచ్చాను నేను. ఓకే, నాకు మహేష్ బాబు సినిమాను, పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ రోజున ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం అలవాటు. తెల్లవారుజాము 4:30కి బెనిఫిట్ షో వేస్తారు, ఆ షో చూడడం అలవాటు. మా ఆయనేమో నైట్ షిఫ్ట్ అంతా పనిచేసి తెల్లవారుజాము 6 గంటలకు వచ్చాడు, 8 గంటల షోకి తీసుకెళ్తా అన్నాడు అని చెప్పి రాస్తే కేసు అవుతుంది. అవ్వదు కదా, ఎందుకు అవుతుంది కేసు అది? కాబట్టి ఇలా కొట్టాడని, తిట్టాడని, చంపేపోయాడని, అన్నం పెట్టలేదని, ఆత్మహత్యకు పురిగొల్పాడని చెప్పి ఇలాంటివన్నీ పెడతారు. కంగారు పడద్దు అవన్నీ చూసి. ఓకే,
సో కొన్ని కేసెస్లో అది పాసిబిలిటీ ఉంది. వాళ్ళు బూతులు తిట్టొచ్చు, నీ మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని ఒక పక్కన ఎఫ్ఐఆర్ చదువుతూ ఉంటాయి, వెనకాల డబ్బులు చిడతలు కొట్టినట్టు తల్లిదండ్రులు, వాళ్ళ మేనమామ, వాళ్ళ బంధువులందరూ నీ మీద ఎగబడిచ్చి తిట్టొచ్చు నిన్ను. సో దట్స్ ఫైన్. ఓకే, తట్టుకోండి అవన్నీ. ఓకే, విచక్షణ అధికారం అని ఉంటుంది మన కర్మకి, పోలీసులకి. సో పోలీసులకి ఏం చేశారంటే అండి, విచక్షణ అధికారం ఇచ్చారు. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వారికి విచక్షణ, అంటే వాళ్ళ విచక్షణతో అప్పటికప్పుడు సర్కమ్స్టెన్షియల్గా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా డెసిషన్ తీసుకోవచ్చు వాళ్ళు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ అది ఉండి, ఓకేనా, ఓకే ఇతను అరెస్ట్ చేయొచ్చు అనుకుంటే, ఎవరైతే ఎక్కువ బరువు పెడతారో దాన్ని బట్టి, అంటే బరువు అంటే ఎవిడెన్స్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, ఎవరికి ఎలా అర్థం అయితే అలా అర్థం చేసుకోండి సార్. ఓకే, వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, చెప్పలేము మనం. ఓకే, కాబట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అరెస్ట్ చేసాం. అదే చాలా కామెడీగా ఉంటుంది అది. ఆ ఒక్క సాకు పెట్టుకుని నువ్వు పేరెంట్స్ తీసుకెళ్తే జరిగేది అదే. అక్కడ కూర్చోబెట్టి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. నేను ఏంటి, నువ్వు మేము చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటావా ఒప్పుకోవా, ఏమేం కండిషన్స్ పెట్టొచ్చు ఆడపిల్లగలాళ్ళు, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దారుణాతి దారుణంగా ఉంటాయి సార్, నేను చెప్తున్నా కదా. నార్త్ కొరియాలో కూడా ఉండవు అలాంటి దిక్కుమాల కండిషన్స్ పెడతారు వాళ్ళు. ఆ కండిషన్స్ ఏం పెడతారు, వాటన్నిటికీ ఒప్పుకుంటావా ఒప్పుకోవా, లేకపోతే కొన్నిసార్లు క్షమాపణ చెప్పిస్తారు, ఏంటి నువ్వు పంచదార జిలేబీ తెచ్చినందుకు. కొన్నిసార్లు ఇంకేదైనా అడగొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వీఆర్ ద అల్టిమేట్, మేము ఇక్కడ కింగ్స్, ఎమ్మెల్యే మనుషులం మేము, ఇలా ఫీల్ అవుతారు. ఎమ్మెల్యే, కొంతమంది లోకల్ చిన్న చిన్న కార్పొరేటర్లు, ఊరి ప్రెసిడెంట్, సర్పంచుల రికమెండేషన్తో కూడా తగలడతారు అక్కడికి. ఆ పోలీసు వాళ్ళు అలా చూస్తూ ఊరుకుంటారు. సమ్ టైమ్స్ కొంచెం జెన్యూన్గా ఉన్నవాళ్ళు, కొంతమంది పోలీసులు, కొంచెం ఆవేశంగా ఉన్న కుర్రాళ్ళు ఉంటారు, కొత్తగా డ్యూటీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తోలు తీసేస్తారు అలాంటి వాగుడు వాగితే, అవతల పక్క వాళ్ళు అయినా సరే. ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటే, ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ అయితే, వాళ్ళ రికమెండేషన్ అయితే మేము చెప్తాం ఏం చేయాలో, అప్పటి వరకు మీరు మాట్లాడకండి, నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇక్కడ బూతులు వేయనని చెప్పి చాలా చక్కగా చెప్తారు. పోలీసులో తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు. కాబట్టి అదొక పాసిబిలిటీ ఉంది. ఓకేనా, తర్వాత చెప్పాను కదా, ఇలా బ్లాక్మెయిల్ చేసే సందర్భం ఎక్కువ ఉంటుంది అనమాట. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ కండిషన్స్ మీద ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి దాని మీద అన్నీ రాసి కింద సంతకం పెట్టు, ఇవన్నీ ఒప్పుకునేటట్టు. ఓకేనా, అంటే సరదాగా, ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఒక 2 కండిషన్స్ చెప్తా చూడండి మీకు. నా జీతం మొత్తం తీసుకొచ్చిన వెంటనే అమ్మాయికి ఇచ్చేస్తాను. నేను ఏం కావాల్సి వచ్చినా సరే, నా బండిలో పెట్రోల్ కావాల్సి వచ్చినా, లేకపోతే చివరికి నేను కిళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చినా కానీ, ఒక్కబడి కొనుక్కోవాల్సి వచ్చినా కానీ అమ్మాయిని అడుగుతాను డబ్బులు. ఓకేనా, బట్టలకు ఐరన్ చేయించుకోవాల్సి వచ్చినా అమ్మాయిని అడుగుతాను. అమ్మాయిని ఏ పని చెప్పను, 2 పని మనుషులు పెడతాను, ఒకళ్ళు వంట చేయడానికి, ఒకళ్ళేమి ఇల్లు ఓడడానికి. మరి అమ్మాయి ఏం చేస్తుందంటే, మా అమ్మాయి పెంట చేస్తుందండి, వంట చేయడానికి వేరే వాళ్ళు ఎవరొకరిని పెట్టుకోండి అంటారు. ఓకే, ఇలాంటి కండిషన్స్ అన్నీ పెడతారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, తమ్ముడు నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి నువ్వు ఈ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని కింద సంతకం పెట్టి ఆడపిల్లలను తీసుకెళ్తానంటే గనక నిన్ను ఇప్పుడు ఇంటికి వెళ్ళనిస్తాం, లేదా కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తాం. ఓకేనా, కంగారు పడద్దు, కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం అలా కుదరదు, అంత ఈజీ కాదు, చేస్తే చేసుకోనివ్వండి. ఓకే, ఎందుకంటే మీరు పేరెంట్స్ని తీసుకెళ్ళలేదు కదా, లక్కీలీ, దట్స్ ఫైన్. సరే, మళ్ళీ సింపుల్గా నేను సింపుల్గా చెప్పేస్తాను. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు నీ దగ్గర ఉండాల్సిన అతి ముఖ్యమైన ఆయుధాలు ఏంటి? ఓకేనా, లీగల్ ఆప్షన్స్, ఫస్ట్ లాయర్, ఓకేనా, 2 ఇన్ఫ్లుయెన్స్, కాంటాక్ట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. ఏం చెప్పలేము మీరు పోలీస్ స్టేషన్లో. చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయినరా బాబు అని తెలిసాక ఫోన్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చెప్పించి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకే కాంటాక్ట్స్ రెడీ పెట్టుకోండి అంటున్నాను నేను. ఓకే, అందరి కాంటాక్ట్స్ మీ దగ్గర లేకపోతే అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినోడు, ఎక్కువ కాంటాక్ట్స్ పెట్టుకునేవాడు ఉంటాడు, ఆడి కాంటాక్ట్ అన్నా పెట్టుకోండి మీ దగ్గర కనీసం. ఓకేనా, ఇనఫ్ మనీ పెట్టుకోండి సార్, మీ దగ్గర చేతిలో డబ్బులు ఉండాలి, రా క్యాష్, విత్డ్రా చేసిన క్యాష్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా ఉండాలి. అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది మీ లాయర్ గారు చెప్తారు మీకు, అప్పుడు అర్థం అవుతుంది మీకు. ఓకేనా, ముఖ్యమైన పాయింట్లు 3 నేనేం చెప్పాను, లాయర్ ఉండాలి కూడా, డబ్బులు ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి, వీలైతే మీ దగ్గర ప్రొఫెషనల్ బిహేవియర్ ఉండాలి, చాలా గంభీరంగా ఉండాలి. అసమర్థుల్లో ఉండకూడదు అలా అని చెప్పి సార్ అది కాదు సార్ అలా అవసరం లేదు. అంత నువ్వేం తప్పుడు పని చేయలే, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు నీకు, కానీ గాంభీర్యం ఉండాలి నీ దగ్గర. సింపుల్. ఈడేంటి ఇంత స్టేబుల్గా ఉన్నాడు, సార్ అంటే ఇదేదో తప్పు చేసినట్టే కదా, ఇంత సైలెంట్గా ఉంటాడు, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడతాడు, ఏంటి ఇది ధైర్యం ఏంటి అన్న వాళ్ళకి కొంచెం జంక్ వస్తుంది, ఎవరికన్నా జంక్ వస్తుంది, అవునా కదా. కాబట్టి ఇవి మెయింటైన్ చేయండి, ఈ ప్రిపరేషన్లో ఉండండి. ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి మీరు లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చూసుకుంటారు సార్ విషయం అంతా, కంగారు పడద్దు, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఓకేనా, ధన్యవాదాలు మిత్రులారా. ఈ పూటకింతే. అయితే చాలా పెద్దది చెప్పేశాను నేను, దాదాపు 40 నిమిషాలు చెప్పాను, క్షమించాలి ఇంత నిడివి చెప్పినందుకు. కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్ముతూ ధన్యవాదాలు మిత్రులారా, మళ్ళీ కలుద్దాం.